దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా ఎంతో ఆసక్తిగా చూసినటువంటి ఎన్నికల ఫలితాలు అయితే ఈరోజు విడుదలవుతా వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ అయితే విజయం దిశగా దూసుకుపోతూ ఉన్నారు. ఆయనే గవర్నమెంట్ను కూడా ఫామ్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడున్న రిజల్ట్ ప్రకారం మనం చూసినట్లయితే. ఇకపోతే పశ్చిమ బెంగాల్, ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో గతంలో చూసుకున్నట్లయితే కమ్యూనిస్టు పార్టీల హవా ఉండేది. అక్కడ కమ్యూనిస్టు పార్టీలు ఏ ఎన్నికల్లో అయినా సరే కమ్యూనిస్ట్ పార్టీలే గెలుస్తూ వస్తూ ఉన్నారు. ఆ కమ్యూనిస్టు పార్టీల గెలుపుకి ఫుల్ స్టాప్ పెట్టారు మమతా బెనర్జీ. 3 సార్లు ఆమె ఇప్పటికీ కూడా సీఎం అయ్యారు. 15 సంవత్సరాలు ఆమె సీఎంగా అయితే పశ్చిమ బెంగాల్లో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడు 71 ఏళ్ల మమతా బెనర్జీ ఈసారి కనుక సీఎం అయితే 4వసారి సీఎం అయినట్లు. కానీ ఇప్పుడున్న పరిస్థితి, అక్కడ వస్తున్నటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా మనం ఒక్కసారి విశ్లేషణ చేస్తే కనుక చాలా టఫ్ ఫైట్ ఉందని చెప్పాలి. ఇటు టీఎంసీకి ఇటు బీజేపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడైతే ఓటింగ్ శాతం అనేది నమోదైన పరిస్థితి మనం చూసాము. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే బీజేపీ ఈ ఓటింగ్ అంతా తమకే అనుకూలం అని చెప్పి బీజేపీ చెప్పింది. మమతా బెనర్జీ అయితే ఈ ఓటింగ్ అంతా తమకే అనుకూలమని మమతా బెనర్జీ కూడా చెప్పింది. అయితే రిగ్గింగ్కి పాల్పడుతున్నారు బీజేపీ వాళ్ళని బహిరంగంగానే ఆమె మమతా బెనర్జీ ప్రకటనలు కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఫలితాలన్నీ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా బీజేపీనే ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది పశ్చిమ బెంగాల్లో. ప్రధానంగా చూసుకుంటూ వస్తే మనం మొదటి నుంచి కూడా పశ్చిమ బెంగాల్లో బీజేపీ పోస్టల్ బ్యాలెట్లోనూ బీజేపీనే ఆధిక్యంలో ఉంది. తర్వాత మెయిన్ ఈవీఎంస్ ఏదైతే ఓపెన్ చేశారో ఆ ఈవీఎంస్లో కూడా ప్రతి రౌండ్లో కూడా ఎక్కువగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సీట్లు అవన్నీ చూసుకుంటూ వస్తే కనుక ప్రస్తుతం అయితే ఇద్దరికి టఫ్ ఫైట్ అని చెప్పాలి ప్రస్తుతం ఉన్న రిజల్ట్ ప్రకారం. కానీ బీజేపీనే లీడ్లో ఉంది. గతంలో చూసుకున్నట్లయితే మమతా బెనర్జీ ఆధిక్యం స్పష్టంగా మొదటి నుంచి కూడా కనపడింది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆ విధంగా లేదు. టఫ్ ఫైట్ అనేది ఇటు టీఎంసీకి ఇటు బీజేపీకి మధ్య అయితే చాలా టఫ్ ఫైట్ అనేది నడుస్తూ వస్తుంది. అయితే ఈ 2 పార్టీల్లో కూడా ప్రస్తుతం అయితే బీజేపీనే లీడ్లో ఉంది. అయితే బీజేపీ గనక ఈసారి పశ్చిమ బెంగాల్లో గనక ఖాతా తెరిస్తే ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ అక్కడ గెలిచిన దాఖలాలు అనేది లేవు. ఫస్ట్ టైం అంతకుముందు వరకు కమ్యూనిస్టుల హవా ఉండేది. తర్వాత 15 సంవత్సరాలు 3 సార్లు సీఎంగా మమతా బెనర్జీనే తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. అయితే ఈసారి కనుక రిజల్ట్ కనుక మనం పరిశీలన చేసినట్లయితే దానికి కొంత భిన్నంగానే ఉన్నాయని చెప్పాలి. మమతా బెనర్జీకి ఇది కొంచెం గడ్డు కాలం అనే చెప్పాలి. అక్కడ టీఎంసీ కార్యాలయం వద్ద కూడా ఎక్కడ కూడా హడావుడి అనేది ఎక్కడ కనిపించటం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా ఆధిక్యంలోనే కనపరుస్తూ వచ్చింది. బాగా సంబరాలు అనేది అంబరాన్ని అంటే. కానీ ఈ రోజు కనుక వస్తున్నటువంటి ఫలితాలు ఒకంత టీఎంసీ కార్యకర్తలకు ఆ నేతలకు ఒకంత చాలా గడ్డు పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే చాలా టెన్షన్గా ఉంది. ఇటు బీజేపీకి ఇటు టీఎంసీకి మధ్య అయితే టఫ్ ఫైట్ అనేది నడుస్తూ ఉంది. ప్రధానంగా బీజేపీని అక్కడ లీడ్లో కనిపిస్తూ ఉంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే అస్సాంలో బీజేపీ తన పూర్తి ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. దీంతోపాటు పుదుచ్చేరి, కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో మనం కనుక చూసుకున్నట్లయితే ఎన్డీఏ అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. దీంతోపాటు కేరళలో కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య అయితే టఫ్ ఫైట్ అనేది కొంత నడుస్తూ ఉన్నప్పటికీ కూడా యూడీఎఫ్ మాత్రమే ఆధిక్యంలో ఉంది. అన్ని సర్వే రిపోర్ట్లు కూడా అక్కడ చూసుకున్నట్లయితే యూడీఎఫ్ మాత్రమే మరోసారి అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అననైతే సర్వే రిపోర్ట్లన్నీ కూడా యూడీఎఫ్కే అనుకూలంగా రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కేరళలో అయితే యూడీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే అడుగులు పడుతున్నాయి. పుదుచ్చేరిలో అయితే ఎన్డీఏనే మరోసారి ఆధిక్యంలోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏమైతే చెప్పాయో అదే మరోసారి అయితే వాస్తవం అయ్యేలాగా కనిపిస్తూ ఉంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే అస్సాంలో బీజేపీ తన స్పష్టమైనటువంటి ఆధిక్యతతో అయితే దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే అక్కడ అంతగా కనిపించడం లేదు. అస్సాంలో మరోసారి అయితే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టమైనటువంటి మెజారిటీని అస్సాంలో బీజేపీకి ఇవ్వడం జరిగింది. సో అదే దిశగా అయితే బీజేపీ అయితే దూసుకు వెళ్తున్న పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా
పశ్చిమ బెంగాల్లో అయితే ఇటు టీఎంసీకి ఇటు బీజేపీకి మధ్య అయితే టఫ్ ఫైట్ అనేది కొనసాగుతూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే బీజేపీ చివరి ఫలితాలు వచ్చేటప్పటికి బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుందా లేకపోతే మమతా బెనర్జీనే మరోసారి సీఎం అవుతారు అనేది మాత్రం రిజల్ట్ స్పష్టమైన రిజల్ట్ రావాలంటే మరి మనం కొంతసేపు వేచి చూడాల్సిన పరిస్థితి.